అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం, నేను రమారావి. మనం కృతజ్ఞతగా ఉండటం ఇలాంటివి వింటుంటాం. కృతజ్ఞత, కృతజ్ఞత ఇలాంటి పాయింట్లు వింటాం కదా. గ్రాటిట్యూడ్ అంటారు. అంటే ఎవరి పట్ల అయినా ఎవరైనా మనకి సహాయం చేసినప్పుడు వాళ్ళ పట్ల కృతజ్ఞతగా ఉండటం. ఇది ఒక పురాతనమైన విషయంలాగా కనపడుతుందండి మనకి. థ్యాంక్ఫుల్గా ఉండటం అని మాట్లాడుకుంటే మనకి క్లియర్గా ఉంటుంది. ఎవరో ఒకళ్ళు మనకి సహాయం చేశారు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక రిఫరెన్స్ ఇస్తారు. ఫ్రెండ్స్ జాబ్ ఇంటర్వ్యూస్కి రిఫరెన్స్లు ఇస్తారు. ఓ కాలేజీలో చేరేటప్పుడు వాళ్ళ హెల్ప్ ఉంటుంది. వాళ్ళు డబ్బు ధన రూపంగాను లేదా ఒక మాట వాళ్ళు చెప్పడం వల్ల కొంత డిస్కౌంట్ వచ్చింది మనకి కాలేజ్ సీట్లలో. ఇలాంటప్పుడు మనం కొంత వాళ్ళ పట్ల గ్రాటిట్యూడ్గా ఉంటాం. అంటే వీళ్ళు మనకు సహాయం చేశారు అని. పూర్వకాలం ఈ పద్ధతి ఎక్కువగా ఉండేదండి. వాళ్ళు మనకి హెల్ప్ చేశారు కాబట్టి వాళ్ళకి ఏ అవసరం వచ్చినా వెళ్ళి నిలబడాలి. వాళ్ళు ఏ ప్రాబ్లంలో ఉన్నా నేను ఉన్నానని ఒక మారల్ సపోర్ట్ ఇవ్వాలి. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు వీళ్ళు మాకు సహాయం చేశారు అనే ఒక మాట చెప్పాలి. వాళ్ళ వల్లే మేము ఇవాళ పైకి వచ్చాము అని చెప్పుకోవాలి. ఈ పాయింట్లు పూర్వకాలం పద్ధతి ప్రకారం జరిగేవి. క్రమంగా మనకి ఏమైంది, ఇలాంటివి ఎక్కువ అయ్యేసరికల్లా మనం అదేం పెద్ద మ్యాటర్ ఏముంది, ఎవరో ఏదో ఒక మాట చెప్పారు దానివల్ల జరిగింది అంతే అనిపిస్తుంది. కానీ మనండి ఇవాళ రేపు ఎవరైనా పెద్దవాళ్ళని సీనియర్ సిటిజన్స్ ఒక 70-75 ఏళ్ళు ఉన్న వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళ చిన్నప్పటి వాటి విషయాలు మాట్లాడేటప్పుడు వాళ్ళలో చాలామంది అండి సీనియర్ సిటిజన్స్లో మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే ఒక 90% పెద్దవాళ్ళంతా కూడా చిన్నప్పుడు తమని ఎవరు చదివించారు, ఎవరి వల్ల తమ చదువుకున్నారు, ఎవరు చెప్పించిన చదువు వల్ల తమకు ఉద్యోగాలు వచ్చి తమ జీవితాలు ఇంత బాగున్నాయి ఇవాళ అనే వాళ్ళని తలుచుకుని దుఃఖపడుతున్న వాళ్ళని చూస్తున్నాం బాగా. మీరు అబ్జర్వ్ చేయండి, మీ ఇంట్లో కూడా అమ్మమ్మలో, నాయనమ్మలో, తాతయ్యలో, చిన్నతాతయ్యలు, పెద్దాతయ్యలు వీళ్ళందరూ ఉంటారా? వాళ్ళందరితోటి మనం కాసేపు మీరు కనుక మాట్లాడితే అపూర్వం తమకి సహాయం చేసిన వాళ్ళని ఎంత ఆపేక్షగా తలుచుకుంటారోనండి. కళ్ళనీళ్ళ పర్యంతం అవుతారు. వాళ్ళు పెట్టిన భిక్ష, వాళ్ళు చెప్పిన దానివల్లే ఇవాళ మాకు ఇది వచ్చింది, ఇవాళ మేము ఇంత బాగున్నాం, మా పిల్లలు పైకి వచ్చారు, మా పిల్లలు ఫారిన్లో ఉన్నారు. పిల్లలు ఫారిన్లో ఉండటానికి కష్టమంతా తండ్రిదే నిజానికి. కానీ ఈ తండ్రి అలా చేయగలగటానికి అసలు కారణం ఎవరు? ఈ తండ్రిని చదివించిన వాళ్ళు, వారి చదువుకి సహాయం చేసిన వాళ్ళు, వాళ్ళు సెటిల్ అవ్వటానికో, వాళ్ళ ఉద్యోగానికో, వాళ్ళ వ్యాపారానికో, లేదా వాళ్ళ వివాహాలకో ఏదైనా ఒక ప్రైమ్ టైంలో లభించిన సహాయాన్ని జ్ఞాపకం చేసుకుని వాళ్ళ వల్ల మేము మా జీవితం ఇవాళ ఇంత బాగుంది, వాళ్ళ అమ్మగారికి చల్లగా అని వాళ్ళు ఎవరినో తలుచుకుంటారు. ఇది ఒక అద్భుతమైన లక్షణంగా కనపడుతుందండి. భగవంతుడు మెచ్చే గుణమట కృతజ్ఞత. గ్రాటిట్యూడ్గా ఉండటం, థ్యాంక్ఫుల్నెస్ తోటి ప్రవర్తించటం దేవుడికి నచ్చే లక్షణం. సాధారణంగా మనం పూజని, పునస్కారమని, దేవాలయ దర్శనమని, తీర్థయాత్రలన్నీ చేస్తాం. మనం ఇవన్నీ చేయకపోయినా పూజ, దైవారాధన, తీర్థాటన, యాత్ర చేయకపోయినా కూడా కృతజ్ఞతగా ఉంటే ఎవరి వల్ల మనం పైకొచ్చామో వారి పట్ల మర్యాదగా గనక ఉండి వారిని ఒక మంచి వాక్యంతో తలుచుకుని మంచి వాక్యం వారి గురించి మాట్లాడితే ఈ 4 చేసినట్టే. ఇలా మనం చేయగలమా? ఇది చాలా సింపుల్ కదండి. ఓ యాత్రకు వెళ్ళాలంటే ఎంత కష్టం, వాళ్ళంత ప్లాన్ చేయాలి. దైవారాధన కొంతమందికి ఆసక్తి ఉంటుంది, అలా ఉండదు, అలవాటు ఉంటుంది, ఉండదు, చేయబుద్ధి అవుతుంది, చేయబుద్ధి కాదు. ఓకే, అవన్నీ వ్యక్తిగతమైన వ్యవహారాలు. కానీ కృతజ్ఞతగా ఉండటం అనేది మనిషికి సహజంగా ఉండవలసిన ఒక లక్షణం. మానవ సహజమైన లక్షణాలు మనకుంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు ఎన్నున్నాయి? అరిషడ్వర్గం అంటారు. కామము, క్రోధము మనకి పెద్దాని మీద కోరిక కలుగుతుంది, సహజం. కొన్నిటికి కోపం వస్తుంది, సహజం. లోభం ఇది నాకే కావాలనిపిస్తుంది. మోహం అదేదో ఉంటే బాగుండు అనిపిస్తుంది. మదము, మాత్సర్యం నాకు ఇంత ఉంది, నాకేం తక్కువ అనుకోవటం. మాత్సర్యం ఇదేంటి వాడికే ఉంది, నాకు లేదెందుకు, నాకు కూడా కావాలి అనిపించడం. ఇవన్నీ సహజమైన లక్షణాలు మనుషులకి. ఏం పర్వాలేదండి, ఉండొచ్చు, తగ్గించుకుంటూ ఉండాలి, వాటిని కంట్రోల్లో పెట్టుకోవాలి మనం. దీంతోపాటు అస్సలు మనిషి అన్న ప్రతివాడికి ఉండవలసింది ఒకటి కృతజ్ఞత, థ్యాంక్ఫుల్నెస్. ఇది ఉండాలి. ఈ ఒక్కటి ఉంటే వీడు భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రుడిగా ఉంటాడు. వాడు గాడ్ మ్యాన్గా ఉంటాడు, దైవ సమానుడైన మనిషి. దైవం మానుష రూపేణ అంటారు. మనుషుల్లోనే దేవుళ్ళుగా ఉండేవాళ్ళు ఎవరంటే కృతజ్ఞతగా ఉండేవాళ్ళు.
మన దగ్గర ఈ లక్షణం ఉందా? ఇది మనం ఆలోచించుకుందాం. మనకు చాలా కావాలి కదండీ! ఇప్పుడు వీడు ముందు చెప్పుకున్న అరిషడ్వర్గంతో పాటు మనకి ఎన్ని మంచి లక్షణాలు కావాలి? స్నేహంగా ఉండాలి, ప్రతి వాళ్ళతో మంచిగా మాట్లాడాలి, పీపుల్ ఫ్రెండ్లీగా ఉండాలి, తర్వాత పబ్లిక్ స్పీకర్గా ఉండాలి, నలుగురితో చక్కగా మాట్లాడాలి. అప్పుడే మన పనులు అవుతాయి, మన జీవితం చక్కగా సాగుతుంది. ఇందులో తెలివిగా ఉండాలి, తెలివితేటలు, టెక్నాలజీ తెలియాలి, ఎన్ని తెలియాలండి మనిషి అంటే. అన్నిటితో పాటు కృతజ్ఞతగా కూడా ఉండాలి. దానికోసం వాళ్ళనే కాళ్ళు పట్టుకుని రోజు ప్రార్థన చేయక్కర్లా, రోజు కాళ్ళు పట్టుకోకర్లా, కానీ లోపల ఉండాలి. ఎప్పుడైనా ఆ మాట మాట్లాడినప్పుడు ఆ మంచి మాటే బయటికి రావాలి. ఈ ప్రాక్టీస్ చేయండి. జనరల్గా చెప్తారు మనకి సంతోషం అవి లోపల సగం నుంచి వస్తాయి, లోపల నుంచి. కృతజ్ఞతగా ఉండేవాడికి సంతోషం ఆటోమేటిక్గా వస్తుంది, వాళ్ళు ఆనందంగానే ఉంటారు. అది మనని లోపల నుంచి మనశ్శాంతిగా ఉండేలాగా చేస్తుంది. పీస్ఫుల్నెస్ లేదు, మనకి మెంటల్ పీస్ లేదు అని అనుకుంటే కనుక మనకి సహాయం చేసిన వాళ్ళని ఎవరినైనా మనం అవజ్ఞగా చేసామా, వాళ్ళని అవమానించామా, వాళ్ళని తక్కువ చేసామా అనేది ఆలోచిద్దాం. మనం అవేవి చేయలేదు అంటే మనకి పీస్ఫుల్నెస్ ఉన్నట్టే. అలాంటిది ఏదైనా చేస్తే దాన్ని కరెక్షన్ చేసుకుందాం. వాళ్ళ గురించి ఒక మంచి మాట మాట్లాడదాం. వాళ్ళ చెడు ఎవరికి చెప్పద్దు, మనకు తెలిసినా సరే. వాళ్ళు మనకి సహాయం చేశారు, ఎందుకు వాళ్ళ గురించి చెడు మాట్లాడాలి? మనం ఊరుకుంటే సరిపోతుంది కదా. ఇలా ఆలోచిస్తే మీకు మెంటల్ పీస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది పూర్తిగా ధర్మానికి సంబంధించింది కాదండి. మనం ఇవాళ హాయిగా ఉండాలంటే ఈ గ్రాటిట్యూడ్ కలిగి ఉంటేనే మనుషులం హాయిగా ఉండగలుగుతాం. ఇది ఆలోచించాల్సిన విషయంగా నేను ఖచ్చితంగా భావిస్తున్నానండి. అలాంటిదేం లేదు, ఈ రోజుల్లో లేదు అని అనుకోవద్దు. ఈ రోజుల్లో కూడా ఉంది. అందుకే మనకి ఇంకా వర్షాలు పడుతున్నాయి, అందుకే ఎండలు వస్తున్నాయి, పంటలు పండుతున్నాయి, మనం చక్కగా 4 వేళ్లతో అన్నం తీసుకుని తినగలుగుతున్నాం. ఖచ్చితంగా గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాభావం అనేది భూమి మీద ఉన్నది. ఇంకా మనలో ఉందా లేదా అనేది ప్రశ్నించుకోండి. ఒకవేళ లేకపోతే, లేదని మీకే అనిపిస్తే మాకు చెప్పక్కర్లే, కొంచెం దాన్ని పెంపొందించండి. భూమి మీద మీకు కావాల్సిన చాలా విషయాల్లో కొన్ని ఖచ్చితంగా భగవంతుడు మీకు అందజేస్తాడు. ఆలోచించండి.